ఓకే సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. జీవో నెంబర్ 5 ను, జీవో నెంబర్ 5 ను, జీవో నెంబర్ 5 ను. సర్వీస్ రూల్స్, సర్వీస్ రూల్స్, సర్వీస్ రూల్స్, సర్వీస్ రూల్స్. ఆర్డర్ తక్కువ, ఆర్డర్ తక్కువ, ఆర్డర్ తక్కువ, ఆర్డర్ తక్కువ, ఆర్డర్ తక్కువ. కలిగించేదిగా ఉంది. ఈ జీవో నంబర్ 5లో నేటివ్ మండలాన్ని కారణంగా చూపిస్తే నేటివ్ మండలంలో మేము ఉండకూడదు, పక్కన ఏదైనా వేరే మండలానికి వెళ్ళిపోవాలన్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ నేటివ్ మండలం అనేది యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ మాకు గ్రామాల్లో పాఠశాలలు లేనందువల్ల మండల స్థాయిలోనే ప్రతి ఊర్లో కూడా చదువుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే కనుక ప్రతి ఉద్యోగి కూడా నష్టపోతాడు. అందులో మేము ఏంటి అని అంటే కనుక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి అడ్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా మీరు ఈ నిబంధన పెట్టడం వల్ల మా పిల్లల భవిష్యత్ ఏమి, తర్వాత కుటుంబాల యొక్క భవిష్యత్ ఏమి, మా పరిస్థితిని, మాకు మీరు ఇస్తున్నటువంటి జీతాలని ఒకసారి కన్సిడర్ చేసుకోవాలని వేడుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమి అని అంటే రేషనలైజేషన్ చేసినారు. రేషనలైజేషన్లో భాగంగానే చాలామంది ఉద్యోగుల్ని మిగులు ఉద్యోగులుగా చూపించడం జరిగింది. రేషనలైజేషన్ అంటే మిగులు ఉద్యోగులు ఎట్లాంటి వస్తారు, రేషనలైజేషన్లో మిగులు ఉద్యోగులు ఎవరైతే వచ్చినారని మీరు కౌంట్ చూపించినారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏ క్యాడర్ ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది కూడా మాకు చూపించాలని కోరుతున్నాము. ఇవేవి చేయకోకుండా ట్రాన్స్ఫర్స్ చేయటం వల్ల చాలా నష్టపోతాము. ట్రాన్స్ఫర్స్ మీరు ప్రమోషన్స్ ఇస్తే ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలలో ఎవరైతే మిగులు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పెట్టుకోవచ్చు. ప్రమోషన్స్ తర్వాత మిగులు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి, అదేవిధంగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాము. సర్వీస్ రూల్స్ని దయచేసి రెగ్యులరైజ్ మాకు సర్వీస్ రూల్స్ని కల్పించాలని కోరుతున్నాము. సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఎన్ని డిపార్ట్మెంట్స్ మాకు వర్క్స్ చెప్తే అన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ని మేము చేయాల్సి వస్తుంది. దీనివల్ల మాకు పని ఒత్తిడి పెరిగిపోయి మానసికంగా కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా అండి, మేము చెప్తూ పోతే కనుక ప్రతి విభాగపు కార్యదర్శి కూడా ఎంతో బాధలు పడుతూనే ఉన్నాము. అవన్నీ ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లేదు. మాకు ఎన్ని బాధలున్నా కూడా ఎంత కష్టమైనా పని చేస్తున్నాము. కేవలం ఎందుకంటే కుటుంబాలతో ఉంటున్నాం కాబట్టి మేము పని చేయడానికి మాకు మనస్కరిస్తుంది. మీరు ఇప్పుడు మమ్మల్ని కుటుంబాల నుంచి వేరు చేసి ఇంకో చోట ఎక్కడో పోయి పని చేయాలంటే అలాంటప్పుడు ప్రభుత్వము మాకు అవసరమైనటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలను కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలని ఈ విషయంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పిన ప్రతి పనికి కూడా మేము ఏ రోజు నిరసన కార్యక్రమం పెట్టిండేది లేదు. ఈరోజు మా నిరసనకు కారణం ఏంటి అని అంటే కనుక మాకు ఖచ్చితంగా ఈ జీవో నంబర్ 5ను ముందుగా సవరించి ప్రమోషన్ ఛానల్ ఇచ్చి తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వాలని ప్రతి ఉద్యోగి, మా సచివాలయంలో పనిచేసే ప్రతి విభాగపు ఉద్యోగికి కూడా మేము ఏ డిపార్ట్మెంట్లో పనిచేయాలి, ఎవరి కింద పనిచేయాలి అని ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. వార్డు జిల్లా కోశాధికారిగా మాట్లాడుతున్నాను. ఈరోజంతా మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులంతా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం కూడా రేషనలైజేషన్ అనేటువంటి ప్రక్రియను తీసుకొని వచ్చి మాకు మా మంత్రివర్యులు వాళ్ళు ఏం చెప్పినారంటే ఇప్పుడే జరగవు ట్రాన్స్ఫర్స్ అని చెప్పిన తర్వాత కూడా మేమంతా ఇక్కడే స్కూల్లో పిల్లలందరూ జాయిన్ చేయించిన తర్వాత ఇప్పుడు వెంటనే బదిలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 5ని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏం చేసిందంటే నేటివ్ మండలాన్ని ఆప్షన్ తీసుకొని వచ్చింది. ఇది ఉద్యోగస్తులందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. ఎందుకంటే ఎక్కడో పిల్లల్ని చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులే మాకు ఉన్నప్పటికీ కూడా కనీసం మమ్మల్ని సీనియారిటీ లిస్టు కూడా ప్రకటించకుండా, ఎటువంటి సర్వీస్ రూల్స్ని ఫ్రేమ్ చేయకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు వెంటనే బదిలీ చేపట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మొదటిగా సీనియారిటీ లిస్టుని డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి
కల్పించిన తర్వాత ఆ లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ రూల్స్ని ఫ్రేమ్ చేసిన తర్వాతనే బదిలీలు చేపడితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా మా తోటి మహిళా పోలీసులు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఒకరోజు ఆప్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఒక గంటగా మళ్ళీ డిసేబుల్ చేయడం జరిగింది. వాళ్ళు ఐసీడీఎస్కి పంపిస్తారా లేదంటే హోమ్ డిపార్ట్మెంట్ పంపిస్తారా అనేది కూడా వాళ్ళకు కూడా మహిళా ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం వెంటనే చేయాలని క్లారిటీ ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఎంతోమందికి మా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎంతోమందికి అరియర్స్ బిల్లు కూడా గత 4 సంవత్సరాల అరియర్స్ బిల్స్ కానీ ఎటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంతవరకు మాకు పడలేదని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగి ఉన్నాయో కనీసం ఈ ప్రభుత్వం అయినా ఈ తప్పులను సవరించాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా బాధను కనీసం వినండి కూడా అడుగుతున్నాము. కాబట్టి ఈ పత్రిక ముఖంగా కానీ మేము గ్రామ వార్డు సభ్యుల ఉద్యోగులందరి తరపున ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే జీవో నెంబర్ 5ని వెంటనే సవరించి సీనియారిటీ లిస్ట్ని డిక్లేర్ చేసిన తర్వాత మా ప్రమోషన్ ఛానల్ని డిక్లేర్ చేసిన తర్వాతనే బదిలీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్ర. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు డోన్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మా తోటి సచివాలయ ఉద్యోగులందరితో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ దాదాపు ట్రాన్స్ఫర్లు అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ నెల ట్రాన్స్ఫర్లు అనే కోసం జీవో నెంబర్ 5 రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 5లో నిబంధన ఏం పెట్టారంటే నేటివ్ మండల్లో ఏ ఒక్క ఉద్యోగి అయినా విలేజ్ వార్డు సెక్రటరియట్ ఎంప్లాయీ ఎవరు కూడా నేటివ్ మండల్లో ఉండకూడదనే నిబంధన పెట్టారనమాట. మేము 2019 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు లోకల్ బాడీ లోకల్ గవర్నెన్స్ కింద రిక్రూట్ అయినాం. రాజ్యాంగ సవరణలు 72, 73 అందులో లోకల్ బాడీ గవర్నెన్స్ కింద మేము సచివాలయ ఉద్యోగులుగా నియమించబడ్డాక ఇప్పుడు ఈరోజు మన లోకల్ మండలం లోకల్ బాడీలో పనిచేయకుండా ఎక్కడో చోట పోయి పనిచేయాలనేసి నిబంధన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఏ మండల స్థాయి అధికారికో జిల్లా స్థాయి అధికారికో ఉండాల్సిన నిబంధన కేవలం సచివాలయ ఉద్యోగులకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మేము 2019 నుంచి 6 సంవత్సరాలు అయింది, పూర్తి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు అనేది చెప్పలేకపోతున్నారు. సచివాలయ ఉద్యోగి ఒక కార్యాలయంలో అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు, మాకే క్లారిటీ లేదు. చాలా సతమతం అవుతున్నాం. దీన్ని గత ప్రభుత్వం సవరించకపోగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయినా కూడా మేము ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశలతో సవరించుతారని మేము చాలా ఆశలు పెట్టుకున్నాము. కానీ అది చేయకపోగా ఈరోజు రేషనలైజేషన్ ఆ ప్రాసెస్తో రేషనలైజేషన్లో ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటాడనేది తెలియకుండా ఒక ఉద్యోగికి ఒక సచివాలయంలోనే అందరికీ సమాన పని అని చెబుతూ కానీ ఒక్కొక్క ఉద్యోగికి 2 సచివాలయాలు కేటాయించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టు? ఆ రేషనలైజేషన్ ప్రాసెస్లో కొంతమంది మిగులు ఉద్యోగులని చూపిస్తున్నారు. ఆ మిగులు ఉద్యోగులు ఎవరు, ఏం చేస్తారు, మిగులు ఉద్యోగులతో ఎక్కడ చూపిస్తారు అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఎవరికి క్లారిటీ, ఉద్యోగులకు క్లారిటీ లేకపోగా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఎన్నిసార్లు ఎన్ని వినతులు మా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు ఎన్నో వినతులు సమర్పించినా కూడా వాటికి నాన్ ఫైనాన్షియల్ అయినా కూడా ఒక్కటి కూడా సమస్యను పరిష్కరించలేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం సచివాలయ ఉద్యోగులు మున్సిపాలిటీల్లో వాళ్ళ మండల కార్యాలయాల్లో అందరూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 5ని వెంటనే సవరించాలి. అందరి ఉద్యోగులే, ప్రతి ఒక్క ఉద్యోగులకి, మహిళా పోలీసులకి, అమెంటీ సెక్రటరీకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి, వెల్ఫేర్స్కి, అడ్మిన్లకు, అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ అనేది సృష్టించాలి. ప్రమోషన్ ఛానల్ సృష్టించిన తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ వదలాలి. అప్పుడే మాకు నమ్మకం జరుగుతుంది. ఒక జీఓజీ వదిలేయకుండా ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ వదిలితే అప్పుడు మాకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఉద్యోగం అనేది బాగా చేస్తాం. దాదాపు 6 సంవత్సరాలలో కొన్ని కోట్ల సర్వీసులు అనేది మేము ప్రజలకు కల్పించినాం. మా ఉద్యోగులు అర్ధరాత్రులైనా మేల్కొని కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వీస్, ఆధార్ సర్వీస్ నుంచి ప్రతి ఒక్క సర్వీస్ మా ఉద్యోగులు చేస్తున్నారు. కానీ మా మీదే పక్షపాతం చూపిస్తున్నారు ఎందుకనేది మా బాధ కలుగుతుంది. ఇవన్నీ కన్సల్ట్ చేసుకొని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా తోటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మా సహ ఉద్యోగులందరికీ నా నమస్కారాలు.